ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈరోజు మనము ఒక చక్కటి మంత్రం గురించి అయితే తెలుసుకుందాము. ఈ మంత్రము కొన్ని వేల సార్లు జపించినట్లయితే మనకున్న శత్రువులు నాశనం అయిపోవడం అనేది జరుగుతుంది. అలాగే కోరిన కోరికలు తక్షణమే నెరవేరడం అనేది జరుగుతుంది. హనుమంతునికి సంబంధించిన ఈ మంత్రంని ఎన్ని వేల సార్లు జపించాలి, ఎవరు జపించవచ్చు, ఎలా జపించాలి, ఇంకా దీనికి సంబంధించిన ఏదైనా పూజ ఉందా, ఉంటే ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలోనైతే ఉంటుంది. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మరి మన ఛానల్కి కొత్తగా వచ్చి చూస్తున్న వాళ్ళు ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్, షేరు, ఇంకా హైప్ కూడా వేయడం అస్సలు మర్చిపోద్దు. హైప్ వేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మనం ఈరోజు ఒక చక్కటి హనుమాన్ మంత్రం గురించి అయితే తెలుసుకుందాం. ఈ మంత్రము 12,000 సార్లు జపించినట్లయితే ఎవరైతే జపిస్తారో అటువంటి వారికి సాక్షాత్తు హనుమంతుల వారే రక్షణగా ఉంటారు. ఎటువంటి దుష్ట శక్తులు మనల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడమే కాకుండా శత్రు వినాశనం అనేది జరుగుతుంది. ఎవరైనా శత్రువులు మనల్ని ఏదో ఒక రకంగా అపకారం చేద్దామని చూస్తున్న వాళ్ళకి అపకారం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీ కోరిన కోరికలు తక్షణమే నెరవేరడం అనేది కూడా జరుగుతుంది. మరి 12,000 సార్లు జపసాధన చేసిన వాళ్ళు ఖచ్చితంగాను ఎవరికైనా భోజనం అనేది తప్పకుండా పెట్టాలి. అంతేకాదు జపసాధన ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనము తూర్పుకి అభిముఖంగా, అంటే తూర్పు అటుపక్క ఉందనుకోండి, దాని ఎదురుగాను మనం చక్కగా పద్మాసనం వేసుకొని, కిందన ఒక ఆసనం వేసి దాని మీద మనం పద్మాసనం వేసుకొని కూర్చోవాలి. కూర్చొని కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి రాముల వారి పట్టాభిషేకం ఫోటో ముందు కూర్చొనైనా, మనం దేవుడి గది ఎలాగా తూర్పు వైపు ఉంటుంది కాబట్టి మనం దేవుడికి ఎదురుగా అభిముఖంగా కూర్చొనైనా కూడా చేసుకోవచ్చు. లేదు ఎవరూ కదపకుండా మనల్ని పిలవకుండా ఉండే చోటులోనైనా కూర్చొని మనము ఈ సాధన అనేది చేసుకోవాలి. ప్రతిరోజు ఎక్కడ చేస్తున్నామో అక్కడే కూర్చొని చేసుకోవాలి. అయితే 12,000 సార్లు కొంతమంది ఒకరోజే జపించడానికైతే ప్రయత్నిస్తారు. మరి కొంతమంది అవకాశం లేనివారు, మరి అలాగే కొంతమందికి ఏంటంటే ఏవో ఒక పనులు అయితే ఉంటాయి. గృహస్థాశ్రమం ఎవరైతే పాటిస్తున్నారో అటువంటి వారికి అయితే అస్సలు కుదరదు. మరి అటువంటి వారు ఎలా జపించుకోవాలి అని అంటే, వీలైనన్ని సార్లు 108 సార్లు లేదంటే 1008 సార్లు మీరు ఏకాగ్రతతోని కూర్చొని చక్కగాను స్వామివారిని జపించుకోవచ్చు ఈ మంత్రం ద్వారా. ఇలా జపించినట్లయితే మీకు 12,000 అంటే 12 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. మరి లేదు 108 సార్లు జపిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇంకా టైం అయితే పడుతుంది. మీరు టైం పట్టేటప్పుడు మీరు ఎంత టైం తీసుకుంటున్నారో ఆ సమయంలోని ఖచ్చితంగాను కొన్ని నియమాలు అయితే పాటించవలసి ఉంది. నాన్ వెజ్ తినకూడదు, కిందన పడుకోవాలి, భార్యాభర్తల కలయిక అయితే ఉండకూడదు. ఇవైతే కంపల్సరీ. మరి ఇవన్నీ చేసిన తర్వాత మన జపసాధన పూర్తి అయిన తర్వాత ముగ్గురికి కానీ లేదా అంటే 5గురికి కానీ మనం ఇంటికి ముత్తైదులను పిలిచి భోజనం అయితే పెట్టవచ్చు. మరి మగవాళ్ళు చేసేటప్పుడు ఎవరినైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టవచ్చు. అలాగే ఆడవారు చేస్తున్నట్లయితే వీలు కాని సమయాలు వచ్చేటప్పుడు చూసుకొని ఆ 5 రోజులు మినహాయించి మిగతా రోజుల్లోనే మీరు కంటిన్యూ చేయవచ్చు. ఎక్కువ రోజులు చేస్తున్నట్లయితే, లేదు రోజుకి 1000 సార్లు చేస్తే 12 రోజుల్లోనే అయిపోతుంది కాబట్టి మీరు ఆ పీరియడ్ తర్వాత మీరు ఈ పూజను అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మరి వీడియోలోని అన్ని విషయాలు చెప్పేశాను. స్క్రీన్లోని మంత్రం వస్తుంది, చూడండి. ఓం హనుమతే నమః. అంజనీ గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. ఓం హనుమతే నమః అనేది మంత్రం. మరి ఈ మంత్రం మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని, ఆ స్వామి రక్షణ మనతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు అయితే తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.